దీప్తి నల్లమోతు. బ్యాంక్, రైల్వే లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది మీ లక్ష్యమైతే మీ ప్రిపరేషన్ ను వెంటనే ప్రారంభించండి. అయితే ప్రిపరేషన్ కొరకు నాణ్యమైన, నమ్మకమైన కోచింగ్ ఇన్స్టిట్యూట్ తోడుండాలి. గత 15 సంవత్సరాలుగా వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన రేస్ ఇన్స్టిట్యూట్ మీకు ఆ తోడ్పాటును అందిస్తోంది. రేస్ సంస్థల చైర్మన్ డాక్టర్ జిఎస్ గిరిధర్ గారి సారథ్యంలో బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ బ్రాంచ్లు ప్రారంభం కాబోతున్నాయి. వివరాలకు హైదరాబాద్ లోని ఏ బ్రాంచ్ నైనా సంప్రదించండి. నమ్మకమైన రేస్ ఇన్స్టిట్యూట్ సహకారంతో మీ ప్రభుత్వ ఉద్యోగం కల నెరవేర్చుకోండి. ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కంట్రీ వైజ్గా వేరియస్ రీజన్స్లో ఈ వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఆ కంటెంట్ అంతా కూడా మీరు రెగ్యులర్గా మా టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జస్ట్ టెలిగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ స్కాన్ చేసేయండి. స్కాన్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎవ్రీడే మీకు మెటీరియల్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ ఎగ్జామ్ నుంచి సరిపోయే విధంగా. సో జస్ట్ సబ్స్క్రైబ్ నౌ. ఇదే కాకుండా టెలిగ్రామ్ ఛానల్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్, వేరియస్ షార్ట్ కట్స్, రీల్స్ అన్నీ కూడా అందులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. దానికోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి కానీ లేకపోతే యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎవ్రీడే మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామినేషన్ని కంఫర్టబుల్గా మీరు దాన్ని రాసుకోవచ్చు. అండ్ రేస్ మీకు బెస్ట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్కి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి వేరియస్ బ్రాంచెస్లో మాకు ఉన్న టోటల్ 6 బ్రాంచెస్లో ఆఫ్లైన్ బ్యాచెస్ ఆర్ఆర్బి జేఈకి అయితే బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ 2 సబ్జెక్ట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. రెండింటికి కోచింగ్ ఉంటుంది. సో యూ కెన్ కాంటాక్ట్ ఎనీ ఆఫ్ ద బ్రాంచెస్ ఫర్ ఆఫ్లైన్ కోచింగ్. ఆఫ్లైన్ కోచింగ్లో మీకు డెఫినెట్గా ద బెస్ట్ థింగ్ ఉంటుంది. బెస్ట్ క్లాసెస్తో పాటుగా మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బెస్ట్ మెటీరియల్ ఫర్ రైల్వేకి సంబంధించి అండ్ బెస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఎవ్రీడే ఆఫ్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వీ ప్రొవైడ్ యూ ద మ్యాగజైన్ ఎవ్రీ మంత్ మీకు ఫ్రీ మ్యాగజైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక అదే ఆఫ్లైన్ కుదర వాళ్ళు ఆన్లైన్ కోసం యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్. మీకు యాప్లో వేరియస్ కోర్సెస్ కనిపిస్తూ ఉంటాయి. సో అది సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, లేకపోతే ఫుల్ లెంగ్త్ వేరియస్ కోర్స్ వైజ్ కావచ్చు, మీకు అందులో అవైలబుల్ ఉన్నాయి. సో దట్ జస్ట్ డౌన్లోడ్ అండ్ సీ ది కోర్సెస్. అండ్ ఇక ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే వేరియస్ ఆర్ఆర్బీస్ ఎక్కడైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి వాటి వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదో ఒక పర్టికులర్ ఆర్ఆర్బీకి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ఆ వెబ్సైట్ అనేది పర్టికులర్ ఆర్ఆర్బీ వెబ్సైట్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏదో ఒకటే ఆర్ఆర్బీకి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మల్టిపుల్ ఆర్ఆర్బీస్కి మీరు అప్లై చేస్తే మీకు ఇమ్మీడియట్గా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఎలా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందో మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ పోస్టులను కూడా వేరియస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి వేరియస్ రీజన్స్కి ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మల్టిపుల్ ఆర్ఆర్బీస్కి మీరు అప్లై చేయకూడదు. సింగిల్ ఆర్ఆర్బీకి మాత్రం మీరు అప్లై చేయాలి. అదర్వైజ్ రిజెక్ట్ అవుతుంది. బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్ వన్. అండ్ ఇక వేకెన్సీస్ చూద్దాం. టోటల్గా కంట్రీ వైజ్గా అన్నింటితో కలిపి 7,951 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 7,931 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అది జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే ఈ 17 పోస్టులు కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ ఏదైతే ఉందో అది కేవలం గోరఖ్పూర్ ఆర్ఆర్బీలో మాత్రమే అవైలబుల్ ఉంది. మిగిలిన మాత్రం అదర్ ఆర్ఆర్బీస్కి అవైలబుల్ అని ఉండడం జరిగింది. అదే సికింద్రాబాద్ ఆర్ఆర్బీకి చూస్తే మీకు వేరియస్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది టోటల్గా పోస్టులు దాని కింద వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ పర్టికులర్ పోస్టు దాని వేకెన్సీస్ అని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్గా 590 ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఈ దీంట్లో వచ్చిన తర్వాత మీరు శాలరీస్ చూడండి. ఇది పే లెవెల్ 7 కిందికి వచ్చే కెమికల్ సూపర్వైజర్ ఇది మనకు ఎలాగూ లేదు, గోరఖ్పూర్లో మాత్రమే ఉంది. మిగిలిన వాటి పోస్టులన్నీ కూడా మీరు పే లెవెల్ 6 కింద వస్తుంది. అది 35,400 రూపీస్ మంత్లీ పే అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఇది కాకుండా అదర్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుస్తుంది. రైల్వేలో మంచి పోస్టులు, మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో చాలా ఎక్కువగా శాలరీస్ మీకు ఇందులో
ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దీని తర్వాత ఈ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే ఏజ్ వచ్చేసి 18 మినిమం, 36 మ్యాక్సిమం ఉండాలి. ఫస్ట్ జనవరి 2025 వరకు ఇది జనరల్ క్యాండిడేట్స్కి అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి వేరియస్ పోస్ట్కి సంబంధించి. అదే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్కి బీఎస్సీ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. మీరు నోటిఫికేషన్లో చూడండి, కింద మీకు ఎలాగో నోటిఫికేషన్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసి దాని లింక్ కింద మీకు ఇన్ఫర్మేషన్లో ఇచ్చాము. మీరు ఒకసారి చూడండి, దాంట్లో ఏ పోస్ట్కి ఏంటి క్వాలిఫికేషన్ అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ అప్లై చేసుకోవడానికి క్లోజింగ్ డేట్ 29th ఆగస్ట్ 29th వరకు మీరు ఈవినింగ్ 12 లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ మోడిఫికేషన్ చేసుకోవడానికి విండో ఓపెన్ అవుతుంది 30th ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే అందులో అకౌంట్ క్రియేషన్ కానీ ఆర్ఆర్బీని మీరు మార్చుకోవడానికి కానీ పాసిబుల్ ఉండదు. అదర్ పర్సనల్ డీటెయిల్స్ అని మాత్రం చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి చూడండి, 500 రూపీస్ మీకు ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. ఓకే, ఫర్ క్యాండిడేట్ హూ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకే, మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ మీరు పే చేసే 500 రూపీస్ 400 రూపీస్ ఎగ్జామినేషన్ మీరు ఫస్ట్ స్టేజ్ CBT 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది. అదే 250 పే చేసిన వాళ్ళకి ఆ 250 రూపీస్ను రిఫండ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు రిఫండ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్, మీ బ్యాంక్ అకౌంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి, అదర్వైజ్ మీ అమౌంట్ మీకు రిసీవ్ చేసుకోవడం అనేది జరగదు. ఇది ఒకసారి చూసుకోండి. ఇక మెడికల్ స్టాండర్డ్స్ వేరియస్ పోస్ట్కి సంబంధించి డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అది మెడికల్ స్టాండర్డ్ A3, B1, B2, C1 అనేది మీరు ఆ పోస్ట్కి అగెనెస్ట్గా ఏ మెడికల్ స్టాండర్డ్ కిందకు వస్తుందో ఆ మెడికల్ స్టాండర్డ్స్లో ఏమేమి స్టాండర్డ్స్ ఉండాలనేది మీకు ఇందులో విజన్ స్టాండర్డ్స్ ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూడండి, ఇందులో CBT 1 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, CBT 1, CBT 2 ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక CBT 1 ఒకసారి చూద్దాం, 4 సెక్షన్స్ టోటల్గా. ఇందులో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, వీటిలో మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టోటల్గా 100 మార్క్స్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. 1.5 hour టైం ఇస్తారు, 90 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కులు ఉంటుంది, 1/3 మార్క్ ఎక్కువ మార్కులు డిడక్ట్ చేస్తారు. మీరు కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్ కాకపోతే 1/3 మార్క్ డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా మీకు ఇచ్చారు. అన్రిజర్వ్డ్కి 40%, ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీ 30%, ఎస్సీ 30% అండ్ ఎస్టీ 25%. ఇది మినిమం మార్కులు. అంటే ఈ మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరు క్వాలిఫై అవుతారని కాదు, ఈ మార్కులు వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ మీ మార్క్స్ని బట్టి నెంబర్ ఆఫ్ పోస్టులకి 15 times క్యాండిడేట్స్ని నెక్స్ట్ లెవెల్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 15 times క్యాండిడేట్స్ని కేటగిరీ వైజ్గా నెక్స్ట్ CBT 2 లెవెల్కి నెక్స్ట్ స్టేజ్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంటే దాని తర్వాత ఆ CBT 2 ఎగ్జామినేషన్ మనం చూస్తే CBT 1 సిలబస్ చూద్దాం. CBT 1 సిలబస్ మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, మీరు వీడియో పాస్ చేసుకుని ఆ CBT 1 సిలబస్ అంతా కూడా చూడొచ్చు. ఇక CBT 2 ఎగ్జామినేషన్ మీరు చూడండి, ఇందులో టోటల్గా 5 సెక్షన్స్: జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ టెక్నికల్ ఎబిలిటీస్. ఇది ఉంటుంది. టోటల్గా మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మార్క్స్ టోటల్గా మీకు ఇవ్వడం కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 120 minutes టైం ఇస్తారు, దట్ మీన్స్ 2 hours టైం ఉంటుంది. ఇందులో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటుంది, 1/3 మార్క్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇక టెక్నికల్ ఎబిలిటీస్ సబ్జెక్ట్ సిలబస్ ఎట్లా ఉంటుందంటే, ఆ టెక్నికల్ సబ్జెక్ట్కి మీరు ఏ పోస్ట్ అయితే మీరు పోస్ట్ చేస్తున్నారో దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ గ్రూప్ కిందకి వస్తుందో మీకు ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏ ఎగ్జామ్ గ్రూప్ కిందకి వస్తుందో ఆ ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్ గ్రూప్ కిందకి వస్తే ముందు సిలబస్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే చూడండి, ఆ పోస్ట్ దగ్గర మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఏ ఎగ్జామ్ గ్రూప్ కిందకి వస్తుందో చూడండి. ఆ ఎగ్జామ్ గ్రూప్ కింద ఉండేటువంటి సిలబస్ అనేది మీకు Annexure 7లో ఇవ్వడం జరిగింది. అక్కడ మీకు అర్థమవుతూ ఉంటుంది, మీరు చూస్తే మీకు ఆ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సిలబస్ చూసుకుంటే ఎగ్జామినేషన్కి ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకున్న సిలబస్ అంతా చూడండి, ఏమి ఇస్తారు అనేది. బట్ ఇందులో గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, గుడ్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో. సో దీన్ని మీరు బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్, దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ CBT 2లో ఎవరైతే క్వాలిఫై అవుతారో దాని నుంచి ఎంతమంది ఎన్ని పోస్ట్ అయితే ఉన్నాయో అంతమందిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయో అంతమందికి మాత్రమే CBT 2 నుంచి
డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే మీకు CBT 2 మార్కులు మాత్రమే ఫైనల్ సెలక్షన్ కోసం కన్సిడర్ చేస్తారు. CBT 1లో క్వాలిఫై అయితేనే CBT 2కి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీరు ఈ మంచి పోస్టులు, మంచి శాలరీస్ ఉన్నటువంటి జనరల్గా చాలామంది అప్లై చేస్తారు. చాలామంది రోజు నుంచి చూస్తున్నాం. 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తుంది ఈ నోటిఫికేషన్ RRB JEE అనేది. సో కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా ఇందులో సక్సెస్ వచ్చే అవకాశం మీకు బాగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్.